బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చూస్తుందని స్పష్టం చేశారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన తాను మాట్లాడబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలకు తావివ్వొద్దని, ఈ విషయంలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వెల్లడించారు. దీంతో కొండా సురేఖ వ్యవహారంపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చూస్తుందని స్పష్టం చేశారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన తాను మాట్లాడబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలకు తావివ్వొద్దని, ఈ విషయంలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వెల్లడించారు. దీంతో కొండా సురేఖ వ్యవహారంపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇక మంత్రి కొండా సురేఖ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, కొండా సురేఖ వ్యవహారంపైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సునీల్, ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపమే మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు హైదరాబాద్ కు వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని విదేశీ పర్యటన లండన్ కు అనుమతించినటువంటి కేంద్ర ప్రభుత్వము అమెరికా టూర్ కు ఎందుకు అనుమతించడే అన్న అన్ని అంశాలపై కూడా కులంకషంగా అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. కావాలనే రాజకీయ కారణాలు చూపి తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసింది. గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఇప్పటికే అక్కడ చాలా మంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, చాలా క్రీడా రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యారంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే అమెరికాకు పర్యటనకు అనుకున్నప్పుడు కూడా కేంద్రం చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసింది. ఇదంతా కూడా కేవలం ఒక ముఖ్యమంత్రిగా అధికార పర్యటనను ఇలా అడ్డుకోవడం మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అమెరికా పర్యటన రద్దు అంశం అయిపోయిన తర్వాత మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంపై కూడా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి సమాధానం ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కొంత సానుకూలంగా సమాధానం చెప్పారు. ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశంపై కూడా అది క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే దానికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా నివేదికను కూడా సిద్ధం చేస్తుంది. ఒకవేళ పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేయాలంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు అవి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. అదంతా కూడా పార్టీ తీసుకుంటే పార్టీ క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అది చూడాల్సిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిందండి. కానీ ఎక్కువగా అంటే కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనే అంశంపై మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వకుండా కేవలం అది పార్టీ వ్యవహారం, పార్టీకి సంబంధించిన అంశాలు కాబట్టి, అది పార్టీకి సంబంధించిన వివాదం కాబట్టి దానికి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ ఆ విషయంలో జోక్యం చేసుకుంది. కానీ తాను ఇప్పుడు ఇలాంటి వివాదం దానికి సంబంధించిన అలాంటి అంశాలకు సంబంధించిన విషయంపై ఎక్కడ కూడా తాను స్పందించినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని తులంకరంగా కొద్దివైపు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. చెప్పు. అయితే సునీల్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన సమగ్ర నివేదికపైన ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల ప్రాథమిక స్పందన ఏ విధంగా ఉంది? గాంధీ భవన్లో ఏం చెప్తున్నారు? ఏంటి పరిస్థితి కాంగ్రెస్ లో? సునీల్, ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి ఆ నివేదిక చూసిన తర్వాత ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఆ మీద చర్యలు తీసుకోవాలని నివేదిక కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆడియోలు, వీడియోలు, కూతురు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడిన తీర్పు సంబంధించిన అంశాలన్నిపై కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ పూర్తిగా వీడియోలను చూస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో అటు కొండా సురేఖ ఇచ్చిన రిప్లైపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఏఐసీసీ నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఏఐసీలో ఉన్నటువంటి నాయకత్వం నేతలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? ఒక బీసీ మహిళా మంత్రి మరి తీసేస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఈ ఇష్యూపై మాత్రం కొత్త దుమారా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీలో. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ రకంగా ఈ అధికారులు ఏఐసీసీ కావచ్చు, మరోవైపు
టీపీసీ కావచ్చు, క్రమశిక్షణ కమిటీ కావచ్చు, ఏ రకంగా నివేదిక ఇచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్తారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. అయితే సునీల్, ఈ వ్యవహారంలో కొండా సురేఖకు కేవలం తీవ్ర హెచ్చరికలు జారీ చేసి వదిలేస్తారనేటువంటి ఒక వార్తలు కూడా వినపడుతున్నాయి. మంత్రి పదవి నుంచి తొలగించేంత కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక బీసీ మహిళని ఇప్పటికి చూసేస్తే కొంత రాష్ట్రంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రజల్లో కొంత వ్యక్తిగత కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన అంశంపై ఇప్పటికే కొంత చర్చ జరుగుతుంటే ఇప్పుడు కొండా సురేఖని ఒకవేళ తీసేస్తే, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి కేవలం ఆమెను మందలించి వదిలేస్తారని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక బీసీ మహిళని ఒకవేళ కొండా సురేఖను తీసేస్తే అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, ఆ విషయంలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లా కొండా సురేఖ కొంత ప్రాబల్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ అయ్యే అవకాశం. అయితే ఒకవేళ కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటే మరి రాజగోపాల్ రెడ్డిని వదిలేస్తారా? రాజగోపాల్ రెడ్డిని వదిలేస్తే మరి చెన్నారెడ్డి పరిస్థితి ఏంటి? ఈ అన్ని అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం. ఒకదాని మీద ఒకటి లింక్ అప్ ఉంది కాబట్టి కొండా సురేఖని మాత్రం కేవలం మందలించి, అంటే గట్టిగా మందలించి వదిలేస్తారంటే కూడా కొంత ప్రచారం కూడా కొనసాగుతుంది. సునీల్, తనపై అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పైన జరిగిన ఈ వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయంతో ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అటు క్రమశిక్షణ కమిటీ మల్లు రవి కావచ్చు, మరోవైపు డిప్యూటీ సీఎం అటు బట్టి విక్రమార్ కూడా కలిసి కొంత మాట్లాడినట్టు కూడా తెలిసింది. వారికి అసలు జరిగినటువంటి అన్ని అంశాల మీద కూడా వారికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు సీఎంతో విదేశీ పర్యటన ముగించుకొని, లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వారితో మాట్లాడి కూడా తెలిసింది. కాబట్టి ఆ విషయంలో మరి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు ఈ కొండా సురేఖను సంబంధించిన అంశంలో కావచ్చు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గట్టిగా మందలించి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తారా, లేదా మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అన్న ఒక చర్చ కూడా కొనసాగుతుంది. సునీల్, కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్టానం పైన ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్పులు కూడా ఇటీవల కాలంలో మరింత ముఖ్యమంత్రిగా వారందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వ్యాఖ్యలు, ఒక ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు తల్లిగా బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలంటూ కూడా ముఖ్యమంత్రిగా వారందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి వారు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఆమెను భద్రత చేయాలంటూ కూడా ఆ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు సీఎం కూడా కలిసారు. కాబట్టి మరి చూడాలి సీఎం కుటుంబంగా ఏంటంటే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే కొండా సురేఖ మహిళా మంత్రి, అలాంటి మహిళా మంత్రి ఈరోజు మీడియా సమావేశానికి అందరు మంత్రులు వచ్చినప్పుడు కూడా మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. కాబట్టి కొండా సురేఖ విషయంలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.